అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతన భవనాలకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, విద్యార్థుల వసతి భవనాలు పరిశీలించారు. ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేసిందన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన యూనివర్సిటీని ఇప్పుడు తన ప్రభుత్వంలోనే పూర్తి చేసిందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ తన స్వలాభం చూసుకున్నాడే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆమె ఆరోపించారు. ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇంకొక అద్భుతమైన బ్లాక్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. దాదాపు ఈ యూనివర్సిటీలో 1500 స్టూడెంట్స్కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు. చాలా చాలా ఆనందకరం విషయము ఇది. సింగనమల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినాక మొదటి పూజ చేస్తూ ఉన్నాము. అది కూడా విద్యకు సంబంధించి, అది కూడా మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగనమల నియోజకవర్గంలో ఇది ఉంటుంది. రాయలసీమ రీజన్లోనే ఇది అత్యున్నత యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము విద్యార్థులకు ఇస్తున్న హామీగా కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను. చూస్తూ ఉన్నారు 5 సంవత్సరాల్లో ఈ ఓపెనింగ్ సంవత్సరం ముందు కాదు, ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో చిన్న ఇటుక కూడా వేసిన పాపన పోదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు మళ్ళీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నాడు, కానీ కేవలం ఆయన కేసుల మీద గురించి మాట్లాడుకున్నాడు తప్పించి ఇలాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీని మనం ప్రారంభించినామే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా ఈ 5 సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడా కూడా అభివృద్ధి కూడా నోచుకోలేని యూనివర్సిటీని ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా చిత్తశుద్ధితో ఎక్కడికక్కడ మనము గైడ్ లైన్స్ ఇస్తూ ఇవాళ 2 నెలలు తిరంగానే యూనివర్సిటీని ప్రారంభించడం